So factors affecting location decision. సో లొకేషన్ డిసిషన్స్ని ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి? సో లొకేషన్ డిసిషన్స్ని రా మెటీరియల్స్ డిసైడ్ చేస్తాయి, కంపెనీస్ డిసైడ్ చేస్తాయి, నెసెసిటీ, perishability, transportation, cost, proximity to markets, competition, convenience, labor factors ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. కాస్ట్ ఆఫ్ లేబర్, ట్యాక్సెస్, కమ్యూనిటీ కన్సిడరేషన్, యూటిలిటీస్, సైట్ రిలేటెడ్ ఫెసిలిటీస్. సో లేఅవుట్ ప్లానింగ్. యూనిట్ 2లో కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వలేవు, ఆ కాన్సెప్ట్స్ అనేది కంప్లీట్ చేసుకుందాం. సో ఇందాక మోడల్స్ చెప్పాం కదా, లొకేషన్ ఎక్కడ పెట్టాలని ఎలా డిసైడ్ అయ్యిద్ది. ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ రా మెటీరియల్. నెసెసిటీ అంటే మనకున్న అవసరం. ఇంకా పెరిషబిలిటీ అంటే ఆ ప్రోడక్ట్ ఎంతవరకు మనకి పనికొచ్చుద్ది, లైక్ పాడవకుండా ఎన్ని రోజులు ఉంటుంది. దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అలానే మార్కెట్స్కి ఎంత దగ్గరగా ఉంది, లైక్ ప్రాక్సిమిటీ టు మార్కెట్స్. ఇంకా దానికి ఎంత కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్. కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ ఏంటి అక్కడ కంపెనీ పెట్టడానికి. ఇంకా లేబర్ ఫ్యాక్టర్స్, లేబర్ అవైలబిలిటీ ఉందా లేదా ఆ పర్టికులర్ లొకేషన్లో. లేబర్స్లో కూడా వాళ్ళ స్కిల్ సెట్, వాళ్ళ స్కిల్స్, మళ్ళా కాస్ట్ ఎంత అయింది లేబర్కి, సో కాస్ట్ ఆఫ్ లేబర్. ఇంకా ఆ లొకేషన్లో పెట్టడం వల్ల ట్యాక్సెస్ అనేవి ఎలా పడతాయి, లైక్ స్పెషల్ స్టేటస్ ఉందా లేదా, సెన్స్ జోన్లో ఉందా లేదా, ఆడ కమ్యూనిటీ కన్సిడరేషన్స్ ఏంటి, అక్కడ ఆ లొకేషన్లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సో కమ్యూనిటీ కన్సిడరేషన్స్. అలానే అక్కడ యూటిలిటీస్ ఏంటి, లైక్ ప్రైజెస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, సర్వీసెస్ కానీ ఏమున్నాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లేఅవుట్ ప్లాన్. సో లేఅవుట్ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఒక లొకేషన్ తీసేసుకున్నాం, ఆ లొకేషన్లో ఫ్యాక్టరీ అనేది ఎలా పెట్టాలి అనేదాన్ని లేఅవుట్ ప్లానింగ్ అంటారు.
సో లేఅవుట్ ప్లానింగ్ టైప్స్ ఉన్నాయి, మెయిన్గా 6 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్, ప్రాసెస్ ఓరియంటెడ్ లేఅవుట్, ఆఫీస్ లేఅవుట్, రిటైల్ లేఅవుట్, వేర్ హౌస్ లేఅవుట్, ప్రొడక్షన్ ఓరియంటెడ్ లేఅవుట్. సో మన పర్టికులర్ లొకేషన్లో ఏం పెట్టాలనుకుంటున్నాం, మామూలు ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం అనుకో, ఫిక్స్డ్ లేఅవుట్ సరిపోయింది. అదే ఒక ప్రాసెస్ చేస్తున్నాం అనుకో, ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట. ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉండాలి. అలానే దానికి ఒక వేర్ హౌస్ లేఅవుట్ అనేది మనం గీయాలి. ఇంకా ప్రొడక్షన్ బేస్ చేసుకొని కూడా ఆ ఓరియంటేషన్లో కూడా లేఅవుట్ని చేసుకోవాలి. లేఅవుట్కి ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? నీడ్ అండ్ కెపాసిటీ అండ్ స్పేస్, సెలెక్షన్ ఆఫ్ అప్రాప్రియేట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ కాస్ట్ బిట్వీన్ జాబ్స్, ఐడెంటిఫికేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో నీడ్స్. లేఅవుట్ ప్లానింగ్లో వైటల్ ఏంటంటే ఇంక్రీజ్డ్ కాస్ట్, ఇన్సఫిషియంట్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్, ఇంకా కన్ఫ్యూజ్డ్, అండ్ ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్. సో ప్రొడక్టివిటీని ఎఫర్ట్ చేసింది లేఅవుట్ అనేది సరిగ్గా లేకపోతే. సో లేఅవుట్ ప్లానింగ్ వచ్చేసరికి స్ట్రాటజీ ఏంటి, ప్రొడక్షన్ స్ట్రాటజీ అంటే ప్రొడక్షన్ బేస్ చేసుకొని, ప్రాసెస్ స్ట్రాటజీ అంటే ప్రాసెస్ని బేస్ చేసుకొని, హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని, లొకేషన్ మనం ఏ లొకేషన్లో ఉన్నామన్న దాన్ని బేస్ చేసుకొని. అలానే లేఅవుట్కి కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. మినిమం ట్రావెల్, సీక్వెన్స్, అవైలబుల్ స్పేస్, ప్రిన్సిపల్ ఆఫ్ యూసేజ్, సేఫ్టీ, ప్రిన్సిపల్ ఆఫ్ మినిమం ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం యాక్సెసిబిలిటీ. పైన వచ్చేసి ఏంటంటే స్ట్రాటజీస్ ఆఫ్ లేఅవుట్ ప్లానింగ్. These are strategies of layout planning. సో టైప్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్ ప్రకారం ఇందాక మాట్లాడుకున్నట్టు అవి స్ట్రాటజీస్. ఇంకా టైప్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. ప్రొడక్ట్ లేఅవుట్, లైన్ లేఅవుట్, ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్, స్టాటిక్ లేఅవుట్, సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ లేఅవుట్, కాంబినేషన్ లేఅవుట్, హైబ్రిడ్ లేఅవుట్, మిక్స్డ్ లేఅవుట్, సర్వీస్ ఫెసిలిటీ లేఅవుట్. సో ఇవి టైప్స్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి? ప్రొడక్ట్ లేఅవుట్ ఉంది, ప్రాసెస్ లేఅవుట్ ఉంది, ఫిక్స్డ్ లేఅవుట్ ఉంది, సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కాంబినేషన్ ఆర్ హైబ్రిడ్ ఉంది, సర్వీస్ ఫెసిలిటీ లేఅవుట్ ఉంది. సో ఇవి టైప్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్స్ అన్నమాట. సో ప్రతిసారి ఏదైనా లేఅవుట్ మెన్షన్ చేస్తే వాటిలో ఏం రాయాలంటే అడ్వాంటేజెస్ రాయాలి, అలానే డిసడ్వాంటేజెస్ రాయాలి. సో ఈ రెండు మెయిన్గా రాయాలి.
సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ లేఅవుట్స్ గురించి మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ప్రొడక్ట్ లేఅవుట్. ఒక లైనే ఉంటుంది, మెటీరియల్ మొత్తం దాంట్లోనే వెళ్ళింది, లైక్ పేపర్, ప్లాస్టిక్, షుగర్ కేన్ ఇవన్నీ. లేబర్ కాస్ట్. సో లేబర్ కాస్ట్ అనేది ప్రొడక్టివిటీని పెంచాలంటే ఎక్కువైంది. రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ చేయాలన్నమాట. మినిమల్ మూమెంట్ అని ఉండాలి. లేబర్ కాస్ట్, ప్రొడక్షన్ కంట్రోల్, సూపర్విజన్, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఉంటాయి. ఇది అడ్వాంటేజెస్ దేనికి, ప్రొడక్ట్ లేఅవుట్కి. ప్రాసెస్ లేఅవుట్కి అడ్వాంటేజెస్ ఏంటంటే రెడ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్రొడక్షన్, బెటర్ యూటిలైజేషన్, ఎఫిషియంట్ యూటిలైజేషన్. డిసడ్వాంటేజెస్ డిఫికల్టీ ఇన్ మూమెంట్, ఎందుకంటే అది ఒక ప్రాసెస్ కాబట్టి. ఫ్లోర్ స్పేస్ ఎక్కువ కావాలి. డిఫికల్టీ ఇన్ ప్రొడక్షన్ కంట్రోల్, మోర్ ప్రొడక్షన్ టైం. ఫిక్స్డ్ పొజిషన్ అంటే ఏంటంటే ఒక చోటే ఉండింది, దానికి ఏంటంటే వెరీ బల్కీగా ఉన్న మెటీరియల్ కావాలి, లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, షిప్ బిల్డింగ్. ఒక చోటే ప్రొడక్షన్ అంతా చేస్తారు, ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళటం అనేది ఉండదు. సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్. సెల్యులార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చేస్తారంటే మెషిన్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ టు సెల్ అండ్ ఈచ్ గ్రూప్ మేక్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ పార్ట్స్ which requires similar operation. It lies between process layout and line layout. సో ప్రాసెస్ లేఅవుట్కి లైన్ లేఅవుట్కి మధ్యలో ఉంటుంది. హ్యాండ్లింగ్, ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ ఏరియా, ఇంప్రూవ్డ్ క్వాలిటీ కంట్రోల్, యూటిలైజేషన్ అన్నీ జరుగుతాయి. దీంట్లో ఎడిషన్ కానీ కొత్త డిపార్ట్మెంట్స్ యాడ్ చేయడం, తీసేయడం ఈజీ, రీప్లేస్ చేయడం ఈజీ, ఎన్లార్జ్ చేయడం, తగ్గించడం కూడా ఈజీ. మూమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ డ్యూ టు చేంజెస్ ఆఫ్ డిజైన్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ ఎలివేటర్, స్టేర్ వేస్, పార్కింగ్ స్లాట్స్, స్టోరేజ్ పాయింట్స్. ఇవన్నీ దేని కిందకు వస్తాయి, సెల్యులార్ లేఅవుట్ కిందకు వస్తాయి. టైప్స్ ఆఫ్ మెషిన్, క్లైమేట్, సర్వీస్ ఫెసిలిటీ, సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవన్నీ చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది కూడా చూసుకోవాలి. మేనేజింగ్ పాలసీస్ ఇవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే లేఅవుట్. సో ఏదైనా ఒక లేఅవుట్ గీసేటప్పుడు ఫ్యాక్టర్స్ ఏమి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఏంటి, సో ప్రిన్సిపాల్స్ ఉన్నాయి కదా, వాటిని వీటిలోకి రాసేయచ్చు. కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను రాస్తానంటే వాటికి సంబంధించిన కూడా చెప్తాను. ఏంటంటే నేచర్ ఆఫ్ ప్రొడక్ట్, ప్రొడక్షన్ వాల్యూమ్ ఎంత, లొకేషన్ ఎక్కడ, మెషిన్ ఏ టైప్ ఆఫ్ మెషిన్స్ వాడతాం, ఆడ క్లైమేట్ ఏంటి, సర్వీసెస్ ఫెసిలిటీస్ ఏమున్నాయి దాని దగ్గరలో, సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్ ఏంటి ఆ లేఅవుట్కి, అక్కడ పని చేయొచ్చా లేదా, సేఫ్టీ ఎంత ఉంది, సేఫ్టీ మెజర్స్ ఎంత తీసుకుంటాం, ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఆడ ప్రాసెస్ ఎలాంటి ప్రాసెసెస్ జరుగుతాయి అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ అనేది ప్రొడక్షన్ అనేది జరిగింది. సో థర్డ్ యూనిట్లో లేఅవుట్ ప్లానింగ్ అనే టాపిక్ అనేది మనం ఇప్పుడు డీల్ చేస్తున్నాం. వాటిలో అడ్వాంటేజెస్, లేబర్ ఇంకా ఫ్యాక్టర్స్ ఏమేమి డిసైడ్ చేస్తాయని చూసుకుంటూ వస్తున్నాం.
సో ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్, దీన్ని ఇన్ షార్ట్లో ఏమని పిలుస్తామంటే పిపిసి అంటాం. సో ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్లో మెయిన్గా ప్లానింగ్ ఉంటుంది, రూటింగ్ ఉంటుంది, షెడ్యూలింగ్, లోడింగ్, డిస్పాచింగ్, ఎక్స్పీడియేటింగ్, ఇన్స్పెక్షన్, కరెక్షన్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్లానింగ్, ప్రొడక్షన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. రూటింగ్, ఏ విధంగా రూట్ చేసుకోవాలి, లైక్ పాత్ అనేది. షెడ్యూలింగ్, ఏ టైంకి కంప్లీట్ చేయాలి. లోడింగ్, ఎంత మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు కావాలి. డిస్పాచింగ్ అంటే డెలివరీ ఇవ్వటం అనమాట. సెంట్రలైజ్డ్గా ఉండొచ్చు, డీసెంట్రలైజ్డ్ కూడా ఉండొచ్చు. ఎక్స్పీడియేటింగ్ అంటే ఏంటంటే ఫాలో అప్ చేయటం అనమాట. ఎందుకు ఫాలో అప్ అంటే ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందో తెలుసుకోవటానికి. నెక్స్ట్ ఇన్స్పెక్షన్, మన ప్రోడక్ట్ అనేది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, మన ప్లానింగ్ అనేది ఎలా జరుగుతుంది, దాని అప్రోచ్ ఎలా ఉంది అనేది చూసుకోవటం. ఒకవేళ సరిగ్గా లేకపోతే మళ్ళీ కరెక్షన్ అనేది చేయటం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గ్యాంట్ చార్ట్స్. సో గ్యాంట్ చార్ట్ అనేది మిడ్ 1890s కరోల్ ఆదామిక్కీ అనే ఆయన క్రియేట్ చేశాడు. కరోల్ ఆదామిక్కీ ఈయన క్రియేట్ చేశాడు. 15 years తర్వాత, లైక్ 15 years ఆఫ్టర్, హెన్రీ గ్యాంట్ అనే వ్యక్తి ఆయన ఓన్ వర్షన్లో చార్ట్స్ని క్రియేట్ చేశాడు. అప్పటి నుంచి దీన్ని గ్యాంట్ చార్ట్ అంటున్నారు. సో గ్యాంట్ చార్ట్ దేనికి యూజ్ చేసేవాళ్ళు అంటే మెయిన్గా మాన్యువల్గా ప్రిపేర్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో. బట్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే గ్యాంట్ చార్ట్స్కి సాఫ్ట్వేర్స్ అనేవి వాడుతున్నారు. గ్యాంట్ చార్ట్స్ దేనికి వాడతారంటే ప్రాజెక్ట్ ట్రాకింగ్ కోసం వాడతారు. ఒక ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది అని తెలుసుకోవడం కోసం, తెలుసుకొని షెడ్యూల్స్ని కూడా ట్రాక్ చేయడానికి వాడతాడు. సో దీనివల్ల మనకేం తెలిసిద్ది, ఒక ప్రాజెక్ట్ అనేది ఏ ఫేజ్లో ఉందో తెలిసిద్ది. సో ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది మనకి తెలిసిద్ది. దాన్ని బట్టి రిసోర్సెస్ అనేదాన్ని మనం ప్లాన్ చేసుకుంటాం. ఇది జస్ట్ థియరిటికల్, దీనికి సంబంధించి క్వశ్చన్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఇది దీంట్లో డేటానే ఉంటుంది, దీంట్లో సాల్వ్ చేసేది కానీ ఇంకా వేరేవి కానీ ఏముండదు. ఫర్ సపోజ్ ఇదే గ్యాంట్ చార్ట్ తీసుకుంటే ఈ గ్యాంట్ చార్ట్లో ఏముంది, ఫేజ్ 1 ఫేజ్ 2 ఇలా ఉన్నాయి. సో ఎంతెంత అయ్యింది అవి మెన్షన్ చేసి ఉన్నాయి తప్ప ఇంకేమీ లేవు ఈ గ్యాంట్ చార్ట్లో. సో ఇట్స్ ఓన్లీ డేటా అన్నమాట, ఓన్లీ డేటా. మళ్ళా నార్మల్ ఎడిషన్ ఇంకేముండవు. నెక్స్ట్ ప్రొడక్షన్ సిస్టమ్ క్లాసిఫికేషన్. సో
ఇందాక మనం చదువుకున్నాం లైక్ మాస్ ప్రొడక్షన్ ఉంటుంది, దాన్ని క్యారెక్టరైజ్ చేసాం, మిగిలిన వాటిని కూడా క్లాసిఫై చేసాం, జాబ్ ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే షెడ్యూలింగ్ అండ్ సీక్వెన్సింగ్. సో షెడ్యూలింగ్ అండ్ సీక్వెన్సింగ్తో మ్యాక్సిమం అయిపోయినట్టే యూనిట్ 2 అనేది. సో సీక్వెన్సింగ్ అంటే ఏంటి? సీక్వెన్సింగ్ అంటే అరేంజ్మెంట్. షెడ్యూలింగ్ అంటే ఏంటి? టైమ్ అసైనింగ్ ఫర్ టాస్క్ కంప్లీషన్. షెడ్యూలింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? డిమాండ్ షెడ్యూలింగ్ ఉంది, వర్క్ ఫోర్స్ రిక్వైర్మెంట్ని బట్టి షెడ్యూలింగ్ ఉంది, వాళ్ళు పర్ఫామ్ చేసే ఆపరేషన్ని బట్టి కూడా షెడ్యూలింగ్ అనేది ఉంది. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి ఆపరేషన్ షెడ్యూలింగ్కి? ఫస్ట్ ఏ షెడ్యూలింగ్ కన్నా ఆబ్జెక్టివ్స్ ఏందో చూద్దాం. సో వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే లేబర్ యూసేజ్, లేబర్ని ఎలా వాడాలి, షెడ్యూలింగ్ ఆబ్జెక్టివ్స్ మెయిన్లీ. ప్రాఫిట్స్ ఎలా పెంచుకోవాలి, అవుట్పుట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, సర్వీస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలానే ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, ఇన్వెంటరీని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, వీటితో పాటు ప్రొడక్షన్ కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి, మినిమైజ్ ప్రొడక్షన్ కాస్ట్స్, అలానే మినిమైజ్ ద వర్కర్ కాస్ట్, వర్కర్ కాస్ట్ అనేది కూడా ఎలా తగ్గించుకోవాలి. ఫంక్షన్స్ ఏంటి షెడ్యూలింగ్కి? సో అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, షాప్ ఫ్లోర్ కంట్రోల్, మేకింగ్ మ్యాక్సిమం యూజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మినిమం పాసిబుల్ కాస్ట్, ensure needs of manpower are optimum, determination of sequence of the jobs. సో ఇవనేవి ఫంక్షన్స్ అన్నమాట ఆపరేషన్ షెడ్యూలింగ్. వాటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే స్పెసిఫైయింగ్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ఈచ్ జాబ్, క్విక్ ఫీడ్బ్యాక్, ప్రాసెస్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెషిన్, మళ్ళీ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్, ఇవి కూడా షెడ్యూలింగ్లో ఒక పార్ట్. సో ఇవి ఫంక్షన్స్ అన్నమాట. ఇంకా ఏమొస్తాయి? సో టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్. టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఫార్వర్డ్ ఆపరేషన్స్,
ఫస్ట్ ఫార్వర్డ్ ఆపరేషన్ షెడ్యూలింగ్, సెకండ్ బ్యాక్వర్డ్ ఆపరేషన్ షెడ్యూలింగ్. సో ఫార్వర్డ్ ఆపరేషన్లో ఏమైందంటే యాక్టివిటీస్ అనేవి ఒక డేట్ లోపల అయిపోవాలి అని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద జాబ్ ఈజ్ షెడ్యూల్ అయింది, దాని తర్వాత సబ్సిక్వెంట్ టాస్క్ అనేవి షెడ్యూల్ అవుతూ ఉంటే కంప్లీషన్ చేసుకుంటూ పోతాం. సో సబ్సిక్వెంట్ టాస్క్ షెడ్యూల్డ్ ఆన్ ద షెడ్యూల్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ టాస్క్. నెక్స్ట్ టాస్క్ వెళ్ళాలంటే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవ్వాలన్నమాట. బ్యాక్వర్డ్ ఆపరేషన్ అంటే ఏమైందంటే క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. సో మనం ఎప్పుడైతే రిసీట్ అయితే తీసుకుంటామో ఆ డేట్ నుంచి ప్లాన్ అవుతాయి. లాస్ట్ యాక్టివిటీ అనేది షెడ్యూల్ ఫస్ట్ అయింది. సో ఒక ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి, అయితే ఆపరేషన్లో లాస్ట్ యాక్టివిటీనే ఫస్ట్ చేస్తాం, ఫస్ట్ యాక్టివిటీని లాస్ట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఆపరేషన్లో ఇక్కడ ఇనీషియల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యిద్ది, స్టార్ట్ అనేది ఇనీషియల్ యాక్టివిటీతో అయ్యిద్ది. ఇక్కడ దేంతో స్టార్ట్ అయ్యిద్ది, ఆపరేషన్ అనేది లాస్ట్ యాక్టివిటీతో స్టార్ట్ అయ్యిద్ది. సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్కి డిఫరెన్స్ ఇది అన్నమాట. అలానే సీక్వెన్సింగ్ చెయ్యాలంటే ప్రయారిటైజ్ జాబ్స్ అసైన్ టు రిసోర్స్ అనేది చెయ్యాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్, అదర్ సీక్వెన్స్ రూల్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంది, లాస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉంది, ఎర్లియస్ట్ డ్యూ డేట్ ఉంది, హైయెస్ట్ కస్టమర్ ప్రయారిటీ ఉంది, సిమిలర్ రిక్వైర్డ్ సెటప్స్ ఉన్నాయి, స్మాలెస్ట్ స్లాక్ ఉంది, సిఆర్ స్మాలెస్ట్ క్రిటికల్ రేషియో ఉంది, షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం ఉంది, అలానే లాంగెస్ట్ ప్రాసెసింగ్ టైం ఉంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీక్వెన్సింగ్ అన్నమాట, టైప్స్ ఆఫ్ సీక్వెన్సింగ్. సో సీక్వెన్సింగ్ అనేది ఎలా చేస్తారు, ఇవి టైప్స్ ఆఫ్ సీక్వెన్సింగ్. వీటితో పాటు ఏమున్నాయంటే సీక్వెన్సింగ్ జాబ్స్ ఉన్నాయి. సో సీక్వెన్సింగ్ జాబ్ అంటే ఏంటి, ఆపరేషన్, దాంట్లో ఆపరేషన్ షెడ్యూల్, షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. ఆపరేషన్ విత్ డైవర్జెంట్ ఫ్లో ఈజ్ ఆఫ్టెన్ కాల్డ్ జాబ్ షాప్. Low to medium volume production utilizes job or batch process. Difficult to schedule because variable in job routings. Operation within line flow is called flow shop. Medium to high ఉంటుంది. సో విత్ ఫ్లో అంటే ఫ్లో షాప్ అంటారు, డైవర్జెంట్ ఫ్లో అంటే జాబ్ షాప్ అంటారు. సో ఇవి టైప్స్ అన్నమాట, సీక్వెన్సింగ్ జాబ్ టైప్స్. ఇందాక చెప్పింది ప్రయారిటీ, ఏ టైప్స్ ఆఫ్ సీక్వెన్సింగ్ ఉన్నాయి, ఇవి సీక్వెన్సింగ్ జాబ్స్. అయితే ఇందాక మనం కొన్ని సీక్వెన్స్ రూల్స్ చూసాము, అయితే వాటి ఫార్ములాస్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి.
సో ప్రయారిటీ సీక్వెన్సింగ్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎర్లియస్ట్ డ్యూ డేట్, క్రిటికల్ రేషియో. క్రిటికల్ రేషియో అంటే ఏంటి అంటే డ్యూ డేట్ మైనస్ టుడే డేట్ డివైడెడ్ బై ఇంకా టోటల్ షాప్ టైం రిమైనింగ్ చేసినప్పుడు రేషియో లెస్ దాన్ 1 అని వచ్చిందంటే జాబ్ అనేది బిహైండ్ ద షెడ్యూల్ వచ్చినట్టు. ఒకవేళ 1 కన్నా ఎక్కువ వచ్చిందంటే అహెడ్ ఆఫ్ షెడ్యూల్. జాబ్ ఈస్ విత్ ద లోయెస్ట్ సిఆర్ ఈ షెడ్యూల్డ్ నెక్స్ట్. ఏదైతే అన్నిటికన్నా తక్కువ సిఆర్ వచ్చిందో క్రిటికల్ రేషియో అది షెడ్యూల్ అయితే. షార్టెస్ట్ ప్రాసెసింగ్ టైం, స్లాక్ ఆపరేషన్, స్లాక్ ఫర్ రిమైనింగ్ ఆపరేషన్స్. సో ఇంకా ఎన్ని రిమైనింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి వాటిలో ఏదైతే తక్కువ వచ్చిందో లైక్ డ్యూ డేట్ మైనస్ టుడే డేట్ మైనస్ టోటల్ షాప్ రిమైనింగ్ బై నెంబర్ ఆఫ్ ఆపరేషన్ రిమైనింగ్ చేస్తే మనకు వచ్చేదే స్లాక్ ఫార్ములా అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్. దీంతో సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ టాపిక్ కంప్లీట్ అవుతే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయి బేసిక్గా? సో ఎంఆర్పి 2 అంటారు. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కాస్ట్ కంట్రోల్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనేది జరిగింది. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ 2, కాస్ట్ కంట్రోల్ 3, ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ 4, హ్యూమన్ రిసోర్సెస్, లాస్ట్ అండ్ ఫైనల్లీ లార్జ్ అప్లికేషన్స్. సో కీ టేక్అవేస్ ఏంటి? మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ అనేది లేకపోతే ఈఆర్పి ఇవి అన్నీ ఎప్పుడు డెవలప్ అయ్యాయంటే 1980s డెవలప్ అయింది. అప్పటి నుంచి ఎంఆర్పికి సాఫ్ట్వేర్స్ వచ్చాయి. సో బేసిక్గా ఎంఆర్పి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఐక్యూఎంఎస్, ఫిష్ బౌల్, ఫ్యాక్టరీ ఎడ్జ్, అబాస్, ఆరకల్, నెట్సూట్, ఎపికోర్, S2K ఎంటర్ప్రైజ్. ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అన్నమాట ఎంఆర్పి ప్లానింగ్కి. అయితే ఎంఆర్పి 1కి ఎంఆర్పి 2కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఎంఆర్పి 2 అనేది ఎంఆర్పి 1ని రీప్లేస్ చేసింది. సో మేజర్ ఫంక్షనాలిటీ ఏంటి ఎంఆర్పి 1కి ఎంఆర్పి 2కి? మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్, బిల్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్వెంటరీ ట్రాకింగ్ మాత్రమే ఉండేది ఎంఆర్పి 1కి. ఎంఆర్పి 2కి వచ్చేసి మెషిన్ కెపాసిటీ షెడ్యూలింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, జనరల్ అకౌంటింగ్ కూడా ఉంది. సో ఇది డిఫరెన్స్ అన్నమాట ఎంఆర్పి 1కి ఎంఆర్పి 2కి. సో ఫస్ట్లో మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ 1 ఉండేది, దాన్ని మెటీరియల్ రిసోర్స్ ప్లానింగ్ 2 అనేది రీప్లేస్ చేసింది అనమాట.
రెండు ఒకటే, రెండు ఎంఆర్పీలే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఈఆర్పి. సో ఈఆర్పికి ఫుల్ ఫామ్ ఏంది అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మెయిన్గా ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఈఆర్పి ఎక్కువగా సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందంటే SAP ఈజ్ ఏ ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నమాట. సో కీ టేక్ అవేస్ ఏంటి? కంపెనీలో ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏంటి, కంపెనీ ఎలా కస్టమైజ్ చేయాలి, కంపెనీలో ఏమేమి ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఏవి ఇంప్లిమెంట్ కావాలి. సో ఈఆర్పి అనేది ఎలా వర్క్ చేసిద్ది. సో టైప్స్ ఏంటి ఈఆర్పిలో? సో ఈఆర్పి టైప్స్, ఇది ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఈఆర్పి ఏంటంటే ఆన్ ప్రిమైస్ అంటే కంపెనీలో ఉంటుంది, దానికి సంబంధించిన డేటా మొత్తం కంపెనీలోనే ఉంటుంది, డేటా ఇన్ కంపెనీ. క్లౌడ్ కంపెనీలో ఉండదు, క్లౌడ్లో స్టోర్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే డేటా పోవచ్చు కాబట్టి క్లౌడ్ ఈఆర్పి కూడా ఉంది. సో ఇది ఫస్ట్ టైప్ ఆన్ ప్రిమైస్, సెకండ్ క్లౌడ్, థర్డ్ ఈఆర్పీస్ అనేవి ఇండస్ట్రీకి మారుతాయి. ఆటోమేషన్ ఇండస్ట్రీకి ఒకలాగా ఉంటుంది, ఫుడ్ ఇండస్ట్రీకి ఒకలాగా ఉంటుంది. ఓపెన్ సోర్స్, కొన్ని ఈఆర్పి అనేవి ఓపెన్ సోర్స్లో పెడతారనమాట, ఒక దానికి స్పెసిఫిక్ అయి ఉండదు. సో ఎవరన్నా వాడచ్చు ఇది. అయితే దీంట్లో కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు. అయితే కొన్ని ఈఆర్పీస్ కాస్ట్లీ కాబట్టి స్మాల్ బిజినెస్కి ఈఆర్పి అనేది డిఫర్ అయ్యింది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ వాల్యూ తక్కువ, వీళ్ళ రిసోర్స్ ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఎస్ఎంబీస్ వాడతారు వీళ్ళు మెయిన్గా. సో ఎస్ఎంబీస్ ఈఆర్పి అంటే ఏంటంటే స్మాల్ టు మీడియం సైజ్ బిజినెస్, వీటికి వాడతారు. టైర్డ్ ఈఆర్పీస్ అంటే ఏంది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫంక్షనాలిటీకి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కేలబిలిటీకి కూడా వాడచ్చు. సో డిఫరెంట్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాడచ్చు, ఫంక్షనబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ ఫంక్షనబిలిటీస్కి వాడచ్చు ఇది. అండ్ స్కేలబిలిటీస్ చిన్నదయ్యి ఉండొచ్చు, పెద్దదయ్యి ఉండొచ్చు, మీడియం రేంజ్ అయి కూడా అయి ఉండొచ్చు, దేనికైనా వాడచ్చు అనమాట. సో ఈఆర్పి వల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఈఆర్పి ఆర్ అడ్వాంటేజెస్ అని కూడా అనుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఆఫ్ ఈఆర్పి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇంప్రూవ్స్ యాక్యురసీ అండ్ ప్రొడక్టివిటీ. యాక్యురసీని ప్రొడక్టివిటీని పెంచిద్ది. రిపోర్టింగ్, ఏదన్నా స్టాక్ మిస్ అయింది అనుకో, లైక్ స్కేర్సిటీ వచ్చింది అనుకో, రిపోర్టింగ్ తొందరగా అయ్యిద్ది. ఎప్పుడైతే రిపోర్టింగ్ తొందరగా అయ్యిద్ది, ఇన్ఫర్మేషన్ తొందరగా పాస్ అయిద్దో రీప్లేస్ చేస్తారు తొందరగా, అప్పుడు ఏమైద్ది, ఎఫిషియన్సీ అనేది పెరిగిద్ది. సో ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ. అలానే కంపెనీకి మధ్య B2B కొలాబరేషన్ ఇంక్రీజెస్, దేనివల్ల, ఈఆర్పి వల్ల. ఈఆర్పి వీక్నెస్ ఏంటి? సో ఈఆర్పి వీక్నెస్ ఏంటంటే అన్ని ఇన్ఎఫిషియన్సీనే తీసేయలేదు. నాట్ ఆల్
efficiencies can be controlled. అన్ని రకాల అది రీథింక్ ఆర్ రిస్క్ గురించి చెప్పలేదు. ఆబ్జెక్టివ్స్తో దానికి సంబంధం లేదు. ఈఆర్పికి ఓన్లీ క్వాంటిటేటివే చూసుకుంటుంది. ఆబ్జెక్టివ్ కన్నా క్వాంటిటేటివ్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంకా ఇదేంటి కాస్ట్లీ అనమాట, అన్ని కంపెనీస్ వాడలేవు. మళ్ళీ ఈఆర్పి వాడాలంటే ఏంది, ఈఆర్పి కోసం ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ట్రైనింగ్ లేకుండా ఈఆర్పి అనేది చేయలేరు. సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది, సిఆర్ఎం. సిఆర్ఎం అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఈఆర్పిలో మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఎంత రిసోర్స్ ఉంది, ఎంత అమ్మాము, ఎంత లేదు, ఆ రిసోర్స్లో ఎఫిషియన్సీ ఎంత ఉంది, షార్టేజ్ వచ్చిందా లేదా, ఇవే చూస్తున్నాం. కానీ సిఆర్ఎంలో ఏం చూస్తాము, ఫస్ట్ థింగ్ ఇంటరాక్షన్స్. ఎవరెవరికి మధ్య, కస్టమర్కి మనకి మధ్య ఉన్న ఇంటరాక్షన్, కస్టమర్ కంపెనీ, ఈ రెండింటికి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్. ఇంకా కస్టమర్ సర్వీస్, ఎంక్వైరీ, కాంటాక్ట్, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈఆర్పి అండ్ సిఆర్ఎం ఇవి ఒక్కొక్కసారి ఓవర్లాప్ కూడా అవుతాయి. ఓవర్లాప్ ఛాన్స్ ఉంది. సో ఇందాక చెప్పుకున్నట్టే శాప్ అని ఒకటి చెప్పాము. శాప్తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే శాప్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ ఏంటి ఈఆర్పికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకా వీళ్ళతో పాటు బిజోవి, వర్క్ వైజ్, వీళ్ళు కూడా ఈఆర్పిస్ అన్నమాట. సో యూనిట్ 3 దీంతో యూనిట్ 2 కంప్లీటెడ్.